చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మంత్రి లోకేష్ గారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఎక్కడికి వెళ్ళినా వీరికి దుబారాలాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ పర్యటనల వెనుక పెట్టుబడులు ఎంత వస్తున్నాయో ఒకసారి లెక్క చూస్తే కళ్ళు బయలు గమ్ముతున్నాయి మీకు. అవి చూసి తట్టుకోలేక ఓర్వలేక సాక్షి దినపత్రిని ఒకదాన్ని పెట్టుకొని దాని ద్వారా విషయం చిమ్మే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒక్క అమరావతి పేరుకి ఎత్తితే చాలు రాయలసీమకి కోస్తాకు ఉన్న చిచ్చు పెట్టడం జగన్ రెడ్డికి అలవాటు అయిపోతూ ఉంది. అదే కాకుండా ప్రాంతాల మధ్య గొడవలు, దీనివల్ల రాజకీయ లబ్ధి జరుగుతుందని, రాజకీయ లబ్ధి పొందవచ్చని ఆలోచన చేసి ఒక పాత నక్క విజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు వీళ్ళు. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు 151 సీట్లు ఇస్తే 11 సీట్లకు పరిమితం చేసినారు ప్రజలు. అంటే నీ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో, రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారో, రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేశారో, అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారో, అరాచక ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారో ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి నీకు 11 సీట్లకు పరిమితమైనావు. 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలే, కొత్త పెట్టుబడి రాలే, టూరిజం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉన్న కంపెనీలు భయపడి పక్క రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చిందంటే నీ పరిపాలన పట్ల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వీళ్ళంతా కూడా ఎందుకు పారిపోయినారు, ఎందుకు ఈ రాష్ట్రానికి రావడం లేదని ఒక్క క్షణం గుండె మీద చెయ్యేసుకొని జగన్ రెడ్డి గారు ఆలోచిస్తే ఆయన ఓటమి కారణాలు తెలుస్తాయి. ఇదే కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి, ప్రపంచ వేదిక మీద ఏపీకి మళ్ళీ తెలుగు జాతికి గౌరవం వచ్చే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రగామిన నిలవబోతూ ఉంది. అందుకే వైసీపీకి నిద్ర పట్టడంలే, మళ్ళీ అధికారంలోకి రాలేమని చెప్పి భయం కూడా పట్టుకునింది. ఇంకా ఎప్పటికీ రాలేరని అర్థం కూడా చేసుకున్నారు వాళ్ళు. రాష్ట్రాన్ని ఏకంగా 10 లక్షల కోట్ల పైన అప్పుల్లో ముంచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ అప్పుల నుంచి మళ్ళీ ఈరోజు పొదుపు చేసుకుంటూ సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి ముందుకు తీసుకుపోతూ పెట్టుబడులన్నీ రాష్ట్రానికి ఆకర్షిస్తూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ, నారా లోకేష్ గారి కృషి ఈరోజు రాష్ట్రానికి ప్రథమ స్థానంలో నిలిపేదానికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం దేశంలోనే ఖచ్చితంగా నెంబర్ 1 కాబోతుందని చెప్పి గర్వంగా చెప్పుకుండే, తెలుగు జాతి గర్వంగా చెప్పుకునే రోజు వస్తూ ఉంది. ఒకవైపు రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా చేసేదానికి దాదాపుగా పెద్ద ప్రణాళిక రచిస్తున్నాం. దాని ద్వారా రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ సహకారంతో తొందరలో ఒక శుభవార్త కూడా రాయలసీమ రైతాంగానికి రాబోతోంది. ఒక్క రైతాంగమే కాదు, హార్టికల్చర్ హబ్బే కాదు, ఎంఎస్ఎంఈ యూనిట్లే కాదు, అదేవిధంగా ఈరోజు మైనింగ్లో కానీ ఈరోజు రక్షణ సీమలో కూడా రాయలసీమ అగ్రగామ నిలవబోతోంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ అంటే నిజమైన రతనాల సీమ చెప్పుకునేదానికి ఈరోజు జరుగుతున్న ఈ పెట్టుబడులని చూస్తే, వాస్తవ రూపం వస్తే ఈ రాష్ట్రం అద్భుతంగా ముందుకు తీసుకుపోయేదానికి అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి కృషి, కేంద్ర ప్రభుత్వ సహకారం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలన్నీ కూడా తోడై కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతామని చెప్పి, అందుకే ఈరోజు వైసీపీ పార్టీ సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని నిరంతరం విషం చల్లడం, పేపర్లో విష ప్రచారాలు చేయడం, సోషల్ మీడియా వేదికగా విష ప్రచారాలు చేయడం, అసత్య ప్రచారాలు చేయడానికి పరిమితం అయిపోతారు. మీరు నిరంతరం అబద్ధాలు చెప్తూ ఉండండి, నిరంతరం విష ప్రచారాలు చేస్తూ ఉండండి, ప్రజలు మాత్రం మిమ్మల్ని విశ్వసించరు. ఈ కూటమి ప్రభుత్వాన్నే మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేదానికి ప్రజలు నమ్ముతున్నారు. అదే విశ్వాసం, నమ్మకం ఈ కూటమి ప్రభుత్వం పెట్టుకుంటుందని చెప్పి ప్రజలకు తెలియాలని చెప్పి ఈ విషయాలన్నీ కూడా పొదుపు మీద వైసీపీ వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. వాళ్ళు చేసిన దుబారాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఆర్థిక సంక్షోభంలో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం వల్ల
ఏదైతే గ్లోబల్ క్రైసిస్ వచ్చిందో దాన్ని ఇమీడియట్గా గుర్తించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా పొదుపు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. Please subscribe to Leo News for more videos.